హలో గాయ్స్, నేనైతే ఎప్పటి నుంచో ఒక సోలో ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా, కానీ అది ఇవాళ కుదిరింది. ఇప్పుడైతే మన డెస్టినేషన్ అయితే నాసిక్ అనమాట. నేను ఒక వారం ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా సోలో ట్రిప్ చేయాలి అని, సోలో వ్లాగ్ అయితే చేయాలి. అదైతే ఇవాళకి కుదిరింది. సో ఇప్పుడైతే మనం దిల్సుఖ్ నగర్లో ఉన్నాం, హాస్టల్లో. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి 1కి ఉంది ట్రైన్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఒక 1 అవర్ ఆగి బయలుదేరుతాను. సో ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసినాం, కానీ ఫుల్ ఎండ ఉంది. మీరు మాత్రం బుక్ చేసుకుంటే మాత్రం ఏసీ అయితే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఈ ఎండాకాలంలో బుక్ చేసుకుంటే మ్యాక్స్ ఏసీ బుక్ చేసుకుంటారు అందరూ. ఇక నాకు తప్పక బడ్జెట్ లేక నేనైతే నాన్ ఏసీ బుక్ చేసుకున్నాను. కానీ ఫుల్ ఉడకపోతుంది. ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం పైసలు పోయినా కానీ ఏసీ బుక్ చేసుకుంటే బెటర్ అనిపించింది నాకు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్లో దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినాం. కరెక్ట్గా 1:10కి స్టార్ట్ అయింది. అక్కడ దిగేసరికి అయితే 2:30 అవుతుందని చూపించింది. ఏమో మరి చూడాలి ఎన్నింటికి దిగుతాం. మార్నింగ్ 2:30 అని చెప్పింది. అక్కడ దిగేసరికి ఎంత అవుతుందో చూడాలి. అండ్ అక్కడి నుంచి అంత మార్నింగ్ అయితే ఏమీ ఉండవు అనుకుంటున్నా నేను. బస్సెస్ కానీ త్రయంబకేశ్వర్ పోవడానికి అక్కడి నుంచి అంత ఎర్లీ మార్నింగ్ 3 కంటే మ్యాక్స్ బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఉండవు అనుకుంటా. ఒకవేళ ఉన్నా కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో. ఆడిపోయినాక మనకు అర్థమవుతుంది ఏంటి సిచ్యువేషన్. బస్సు ఎక్కాలా లేకపోతే బండి రెంట్ తీసుకోవాలా, ఎట్లా పోవాలనేది చూడాలి. ఇప్పుడైతే మనము నిజామాబాద్లో ఉన్నాం. ఎండ మాత్రం ఫుల్ ఉంది. సో ఇదైతే దేవగిరి ఎక్స్ప్రెస్ మనకి సికింద్రాబాద్ నుంచి డైలీ ఉంటుంది. డైలీ ఆఫ్టర్నూన్ 1:10కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. అసలు స్టార్ట్ అయ్యేదైతే లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి సికింద్రాబాద్ వచ్చేసరికి 1:10 అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ మనమైతే నాసిక్ రోడ్ అనే రైల్వే స్టేషన్లో రేపు మార్నింగ్ 3 కల్లా దిగుతాం. మనకైతే తెలంగాణ బార్డర్ దాటిన తర్వాతకి ట్రైన్ అయితే చాలా రష్ అవుతుంది. ఇందాక మంచి సీనరీ ఉండే, అది షూట్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ రష్కి అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళేంత గ్యాప్లోనే ఆ వ్యూ మిస్ అయిపోయాను. మళ్ళీ ఇంకోటి ఏదన్నా అట్లాంటిది ఏమన్నా అవ్వబడితే మళ్ళీ షూట్ చేస్తా పక్కా. హాయ్ బోలో. నా సజెషన్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ బుక్ చేసుకోవడం బెటర్. అంతగానం బడ్జెట్ ప్రాబ్లం ఉందంటే కింద కాకుండా పైన అప్పర్ దానికి ప్రిఫర్ చేసేయండి. ఎందుకంటే తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత చాలా మంది రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు కూడా జనరల్ టికెట్ తీసుకొని, మనం రిజర్వేషన్ చేసుకునేదే మన కంఫర్ట్ కోసం. ఇంకా వాళ్ళు కూడా వచ్చి మన సీట్ల కాడ కూర్చుంటున్నారు. మనం బుక్ చేసుకునేదే కంఫర్ట్ కోసం. సో మనకైతే స్టేషన్ బయటికి పోయే దారిలో రైట్ సైడ్లో గోదావరి ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాల్ అని ఉంటుంది. స్నానం చేయడానికి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసిర్రు. 1 అవర్కి యాక్చువల్లీ 1 అవర్కి 20 రూపీస్ వెయిటింగ్కి. ఇంకా స్నానం చేయాలనుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. నేనైతే బస్ స్టాండ్ కాడికి వెళ్తున్నా బస్ కోసం. ఇంత మార్నింగ్ ఉంటుందో కూడా తెలియదు, కానీ ట్రై చేస్తా. సో గాయస్, నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ట్రైన్లో నేను 14 అవర్స్ జర్నీ చేశా. నాకు అసలు నిద్ర కూడా లేదు, ఏం లేదు. ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చిందంటే అంత ఇబ్బంది పడుకుంటూ వచ్చిన. అండ్ ఎప్పుడైతే బస్ ఎక్కినో అప్పుడు అందరూ అసలు వేరే లెవెల్ అనమాట. అందరూ భజనలు చేస్తున్నారు, హనుమాన్ చాలీసా చేస్తున్నారు. నేను చేసిన ఇబ్బంది అంతా ఒకేసారి ఎగిరిపోయినట్టు అనిపించింది. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా హనుమాన్ చాలీసా అయినచ్చు. మొత్తం నీకు క్లిప్స్ ప్లే చేస్తాను, అవి చూడండి. ఎంత మంచిగా అనిపించింది నాకు.
సో ఫైనల్ మనమైతే వచ్చేసినాం త్రయంబకేశ్వరంకి. అస్సలు బస్సులో మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, నాకు ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో. ఇది ఎంత మంచిగా ఉందంటే వాళ్ళు భజనలు చేసుకుంటా అసలు వేరే లెవెల్. టెంపుల్కి అయితే వచ్చేసినప్పుడు చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. అసలు వచ్చిన టెన్షన్ అంతా ఒకేసారి ఎగిరిపోయింది. దర్శనం అయితే ఇప్పుడు మనకి 3 hours పట్టింది. మార్నింగ్ 6కి దర్శనం స్టార్ట్ అయితే లైన్లో నించొని 3 hours పట్టింది దర్శనానికి. సో మొత్తానికైతే ఫైనల్గా దర్శనం చేసుకున్నా. అస్సలు దర్శనం దేవుడి దగ్గర పోగానే వచ్చినాయి చూడ గూస్ బంప్స్, అసలు వేరే. అసలు అది మాటల్లో కానీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా అది అర్థం కాదు. అది పర్సనల్గా మీరు వచ్చి చేస్తే, మీరు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఇంకా నాకైతే మంచిగా జరిగింది దర్శనం, మస్తు జరిగింది. వర్త్ అనిపించింది 3 గంటలు వెయిట్ చేసిన దానికి.